ఎత్తుట. ఈ చాప్టర్లో మనకి మొత్తం 65 శ్లోకాలు ఉన్నాయి. ఓకే. ఈ 65 శ్లోకాలని కూడా మనకి 5 విభాగాలుగా విభజిస్తారనమాట. 1 నుంచి 27 శ్లోకాల వరకు కూడాను పురంజనుడు చనిపోవడం అనమాట. అంటే ఆయన ముసలితనానికి రావడము, ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళందరూ అటాక్ చేయడము, ఇవన్నీ ఉంటాయి. సో 1 నుంచి 17 శ్లోకాల్లో ఏంటి అంటే ఈ ప్రజ్వర, కాలకన్య అంటే ఓల్డేజ్, ప్రజ్వర అంటే వేడి, మళ్ళీ విష్ణు జ్వర అంటాము. మళ్ళీ ఆ యొక్క సైనికులు ఎవరైతే ఉన్నారో మన యవ్వన యొక్క సైనికులు, వీళ్ళందరూ కూడా ఈ దేహం మీద అటాక్ చేస్తారనమాట. ఆ సైనికులు అనేవాళ్ళు ఎవరు అంటే వాళ్ళందరూ మన యొక్క జబ్బులు అనమాట. మనకి ఓల్డేజ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళందరూ కలిసి అటాక్ చేసేటప్పటికి అప్పుడు మనకున్న ఈ ప్రాణవాయువు ఏదైతే ఫైవ్ మనల్ని కాపాడుతూ ఉంటుందో ఇది కూడా క్షీణించిపోతూ ముసిలిదైపోతూ ఉంటుంది అనమాట. సో ఆ కాపాడే ప్రాణశక్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇంకా తను కూడా ఏం చేయలేక వాళ్ళు జొరబడిపోయి వాళ్ళు ఆక్రమించుకుంటారనమాట. ఆ తర్వాత 18 నుంచి 22 వరకు ఏమవుతుంది అంటే ఈ పురంజనుడు ఎప్పుడైతే ఈ వృద్ధాప్యము, ఈ మృత్యువు దగ్గరకు వస్తూ ఉన్నాయో అప్పుడు ఆయన ఆలోచించడం మొదలు పెడతాడనమాట. అయ్యో, నా భార్య ఎలాగా, నా పిల్లలు ఎలాగా, వీళ్ళని ఎవరు రక్షిస్తారు, నా భార్య ఎంతమందిని ఎలా సంరక్షించుకుంటుంది, నేను కదా వీళ్ళందరి భారం చూడాల్సింది, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నానే ఏమైపోతుందా అనేసి అతను ఎంతో చింతిస్తూ ఉంటాడనమాట. ఆ తర్వాత మనకి మళ్ళీ 22 నుంచి 22లో సగం పాటు తర్వాత నుంచి 27 వరకు ఏంటి అంటే మనకి ఈ భయ పురంజన వీళ్ళందరూ కూడాను అటాక్ చేసేసి ఆయనకి డెత్ అనేది వస్తుంది. ఆయన తీసుకొని యమరాజు దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు. ఆ వెళ్తూ ఉన్న దారిలో మధ్యలో అంతా కూడా ఈ పురంజన ఏం చేసేవాడు, ఈ మాంసం తినడము, జంతువుల్ని చంపడం, ఇవన్నీ చేశాడు కదా. సో ఆ జంతువులన్నీ కూడా వచ్చి ఆయన్ని పీడించడం, పొడవడం, ఇవన్నీ కూడా తీసుకెళ్లే దారిలో జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇదంతా కూడా మనకి 1 నుంచి 27 వరకు ఈ పురంజన చనిపోవడము, ఇవన్నీ అటాక్ చేయడము, దీనివలన ఆ సర్పం అనేది ప్రాణవాయువు అనేది ముసలిగా అయిపోయి శక్తి లేక అది ఎప్పుడైతే ఈ ప్రజ్వర అనేది వస్తుందో, వేడి అనేది ఆక్యుపై చేస్తుందో అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుంది. ఆ పారిపోవడానికి ట్రై చేసినప్పుడు ఆ బంధించేసి ఇక్కడ యమరాజ్ దగ్గరికి యవన తీసుకెళ్తూ ఉంటాడు. యవన సైనికులు తీసుకెళ్తూ ఉంటారు. తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఏ విధంగా ఆయన చింతించాడు, ప్లస్ ఆయన ఏ విధంగా ఆ ఇతర జంతువులన్నీ కూడాను బాధించాయి అనేది మనం చూస్తామన్నమాట. నెక్స్ట్ మనకి 28 నుంచి 32 శ్లోకాల వరకు కూడా నెక్స్ట్ పురంజన ఏంటంటే నెక్స్ట్ జన్మెత్తుడు. ఎప్పుడైతే మనం చిత్రగుప్తుడి దగ్గరికి వెళ్తామో యమరాజు మనకి చూసి పనిష్మెంట్ వేస్తాడు కదా, ఈయన ఏంటంటే లాస్ట్లో ఎప్పుడూ కూడాను భార్య గురించి ఆలోచిస్తూ ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఆయన స్త్రీ జన్మ ఎత్తుతాడనమాట. ఎం వాపి స్మరణ భావం ఉంది కదా మనకి. సో ఆ విధంగా స్త్రీ జన్మ ఎత్తి ఆయన వైదర్భ అనేది వైదర్భి పేరు అనమాట. విదర్భ కుటుంబంలో ఆయన ఆ రాజుకి కూతురుగా జన్మిస్తాడనమాట ఈ పురంజన అనమాట. సో అదంతా మనకి 28 నుంచి 32 శ్లోకాల వరకు కూడా వస్తుంది. ఆ తర్వాత 33 నుంచి 42 శ్లోకాల్లో ఏంటంటే నెక్స్ట్ మలయధ్వజ అనే ఒక భక్తుడు, ఇప్పటి వరకు ఏంటి పురంజన అనేది మనం ఇక్కడి నుంచి ఏంటంటే ఇది ఒక పురాణ స్టోరీ లాగా అనమాట. ఇందాకంతా ఉపమానంతో చెప్పాడు పురంజనాది, ఇప్పుడు ప్రాచీన బర్హికి ఏం చెప్పబోతున్నాడు, ఒక కథలాగా చెప్తున్నాడు అనమాట. అదే కాకుండా మనం భక్తిలో ఉండి ఇప్పటి వరకు పురంజన స్టోరీతో ఏంటి మనం అటాచ్ అయిపోయి ఉంటే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది, ఇప్పుడు మనకి ఉల్టా అనమాట. మనం భక్తిలో ఉంటే ఏం జరుగుతుంది మనకి అనేది ఇప్పుడు ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నారనమాట ఈ కథ ద్వారా. సో ఇక్కడ మనకి మలయధ్వజ అనమాట. ఈ మలయధ్వజ అనే అతను చక్కగా భక్తుడు అనమాట. సో స్వయంవరంలో ఈమెను పెళ్లి చేసుకుంటాడు, వైదర్భిని తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళతో పాటు పిల్లలు, మనమళ్ళు, మనమరాళ్ళు, అలాగా సంతానం ఎంతో ఎక్కువైపోతుంది. వెంటనే ఆయన ఏం చేస్తాడు, వాళ్ళతో ఎంజాయ్ చేయకుండా నాకు ఇంతవరకు చాలు అని ఆ కొడుకులందరికీ కూడా రాజ్యాన్ని అప్పచెప్పేసి ఆయన మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు అనమాట. అంటే తపస్సు చేసుకోవడానికి వానప్రస్థానికి బయలుదేరతాడు. అయితే ఆ బయలుదేరేటప్పుడు ఈ వైదర్భి ఏం చేస్తుందంటే నేను కూడా వస్తాను నీతో పాటు ఇక్కడ ఎంజాయ్ చేస్తాను అని చెప్పలేదు. ఎప్పుడైతే ఆ భక్తుడిని అనుసరిస్తూ ఒక గురువు అనుకుంటే, మలయధ్వజ గురువు అనుకుంటే ఆ గురువుని అనుసరించుకుంటూ వెళ్ళిపోయిందనమాట. సో వెళ్ళి ఆమె అక్కడంతా కూడా ఆయనకి సేవ చేయడము అవన్నీ కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ 43 నుంచి 50 వరకు ఏంటి అంటే మనకి
ఒక ఏమంటారు ఒక బ్రాహ్మణుడు అనమాట. ఈ సారీ ఇక్కడ ఈ 43 నుంచి 50 వరకు కూడా ఏంటంటే ఈ భర్త చనిపోయిన తర్వాత ఆమె ఎంత చక్కగా సేవ చేసుకుంటూ ఉంటుంది ఆయనకి. ఆయన పండ్లు తినడు, ఏమీ తినడు, చక్కగా ఆ, అంటే అంటే అన్ని కర్మకాండకి సంబంధించిన అన్ని కూడా వదిలేసి భక్తితో చాలా ముందుకు వెళ్తూ ఉంటాడనమాట. సో ఆయనకి సేవ చేయడం ఒకటే డ్యూటీగా ఉంటుంది. ఏమంతా కూడా పాడైపోవడం, ఎలా అయితే మనము ఆ దేవహూతిలో చూసామో అదే విధంగా ఈవిడికి కూడా స్కిన్ అంతా పాడైపోవడం, జుట్టు అంతా అయిపోవడం, ఇదంతా అయిపోతుంది. కానీ ఎప్పుడైతే ఆయన చనిపోయాడు అని తెలుస్తుందో చాలా బాధపడుతుంది అనమాట. నేను ఇంకంతే అంటే నాకు ఇంకెవరున్నారు, నువ్వే కదా, నువ్వే నన్ను వదిలేసి వెళ్ళిపోతే నన్ను ఎవరు చూసుకుంటారు, ఒక రాజుగా నీ కర్తవ్యం ఏంటి, ధరణిని కాపాడము, ఆ ధరణిని నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోతున్నావు అనేసి ఆమె చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు మనకి 51 నుంచి 65 శ్లోకాల్లో ఏంటంటే అవిజ్ఞాత అనమాట, అదే పరమాత్మ. పరమాత్మ ఏంటంటే ఒక బ్రాహ్మణుడి రూపంలో వచ్చి ఆ బ్రాహ్మణుడి రూపంలో ఈమెకి చక్కగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడనమాట, శిక్షణ ఇస్తాడనమాట. నువ్వు నేను ఒకే దగ్గర ఉండేవాళ్ళము, ఒకే గూట్లో ఉండేవాళ్ళమి, కానీ నువ్వు నన్ను మర్చిపోయే ఇంద్రియ భోగాల్లో పడిపోయి అందుకొని ఇప్పుడు నేను వచ్చి నీకు అదంతా గుర్తు చేస్తున్నాను అనేసి ఆమెకి ఒకటిగా జ్ఞానాన్ని ఇచ్చేస్తాడనమాట. ఇదే లాస్ట్గా డిక్లేర్ చేస్తాడు. ఇదంతా నీకెందుకు చెప్తున్నాను అంటే నువ్వు ఆ పురంజనుడిలాగే ఇలాగైపోయావు, ఇలా కాకుండా ఒక మలయధ్వజలాగా ఉండి నువ్వు భక్తి వైపు వెళ్ళాలి అని చెప్పేసి ఆయనకి లాస్ట్ శ్లోక 65 శ్లోకాలో డిక్లేర్ చేసి నారదుల వారు చెప్తారనమాట. ఇది మనం ఈ చాప్టర్లో నేర్చుకోబోతుంది. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా ఇప్పటి వరకు? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ పురంధరుడు చనిపోయిన తర్వాత వైదర్భిగా అంటే అవును స్త్రీ మాతాజీ. ఎందుకంటే మనం ఎంఎం బాపి స్మరణ ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటామో ఆ జన్మ తీసుకుంటాము అని మనకి 8th చాప్టర్లో వస్తుంది కదా. ఈయన భార్య గురించి ఆలోచిస్తూ ఉన్నాడు కాబట్టి ఒక లేడీ లాగా జన్మ తీసుకుంటాడు. కాకపోతే మనకి 6th చాప్టర్లో వస్తుంది కదా, మనం తెలియకుండా కొన్ని యజ్ఞాలు అలాంటివి చేయడం మూలంగా మనకి దానివల్ల మనం ధనికుల ఇంట్లో పుట్టడం కానీ అట్లా ఉంటుంది కదా. సో ఆ విధంగా ఏంటంటే ఈయనకి తెలియకుండానే ఆ రాజు ఇంట్లో జన్మ తీసుకుంటాడు అనమాట. ఇప్పుడు వైదర్భి ఇక్కడికి వచ్చేసి ముక్తి పొందటం అంటే ఇది ఇది స్టోరీగా కాబట్టి మనం మళ్ళా ప్రాచీన బర్హి మూర్తి గురించి మనం ఆలోచించాల్సి వస్తుందేమో కదా ఎస్ మాతాజీ. మాతాజీ. ఇప్పుడు ఏంటంటే ఆయన ఏంటి ఇంతకుముందు నువ్వు చేసేది నువ్వు చెయ్యకూడదు అనే చెప్పారు. ఇప్పుడు నువ్వు భక్తి చేస్తే ఏమొస్తుంది అని చెప్పడానికి ఈ రోజు అనమాట మనకి. అంటే ఒక స్టోరీగా కాబట్టి ఇంకా మలయధ్వజ అనైనా ముక్తి పొందారంటే ఇండైరెక్ట్ గా యా నువ్వు వైదర్భి కూడా అంతే రేపు. యా నువ్వు చేయాల్సింది ఏంటి, ఇప్పుడు నీ పిల్లలకు వదిలేసి నువ్వు బయటికి రావాలి. నువ్వు బయటకు వచ్చి నువ్వు చేసుకుంటే అప్పుడు నీకు భగవంతుడే నీకు పరమాత్మ రూపంలో నీకు హెల్ప్ చేస్తూ నువ్వు చివరికి భగవంతుడి దగ్గరికి వెళ్తావు అని చెప్పడం అనమాట ఇది. అని నారదుడు మళ్ళా ప్రాచీన బర్హికి చెప్తున్నారు అనమాట. ఎస్ అంతే లాస్ట్ లో డిక్లేర్ చేస్తాడు, ఇప్పుడు నువ్వు కూడా ఈ పురంజన్ లాగే ఉన్నావు, మారిపోవాలి అని చెప్పి చెప్తాడు. అంటే ఇది ఒక స్టోరీగా చూసినప్పుడు మలయధ్వజ వైదర్భి వీళ్ళ ఇద్దరిలో ముక్తి అనేది చెప్పటం ఉద్దేశం కాదు కదా లేదు నారదుడిది. మాతాజీ, అంటే మనం చేస్తే భక్తిలో ఉంటే ఏం జరుగుతుంది అనేది భగవంతుడే వచ్చి మనకి హెల్ప్ చేస్తాడు అని చెప్పడం మెయిన్. అప్పుడు మలయధ్వజనే చెప్తున్న మలయధ్వజ గురించి చెప్తున్నారు నారదుడు వైదర్భి గురించి చెప్పటం లేదు. లేదు అది మాతాజీ, నాకు మలయధ్వజకి సాయం చేయడం మూలంగా హెల్ప్ చేస్తూ ఆమె కూడా మెటీరియల్ గా అటాచ్ అవ్వకుండా ఉండడం మూలంగా లాస్ట్ లో పరమాత్మ బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆమెకి హెల్ప్ చేశాడు కదా. సో ఆమె కూడా ముక్తి పొందినట్లుగానే చెప్తున్నారా ఇక్కడ ఏం చెప్పలేదు నారదుడు? మాతాజీ, వచ్చి చెప్పారు అంతవరకే ఉంది అంతే. అదే అదే ఉమ్. ఓకే. సో అంటే మనం ఇందాక మోరల్ తీసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ యాక్చువల్గా ఈ చాప్టర్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మనము ఈ దేహము మనం అనుకునే ఈ దేహము అసలుది కాదు. ఓకే, మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మలమే. ఓకే, అంతేకాకుండా మనలో ఏంటంటే ఈ బుద్ధి అనేది 2 రకాలుగా ఉంటుంది, ఆధ్యాత్మికము ఉంటుంది, భౌతికము ఉంటుంది. ఈ భౌతికమైన బుద్ధితోటి మనము మిస్లీడ్ అయిపోయి దాంతో భ్రమించకుండా మనం ఆధ్యాత్మిక ఇంటెలిజెన్స్ వైపు, తెలివి వైపు వెళ్ళాలి. అది ఎలా వెళ్ళగలము, దాన్ని ఎలా మరల్చగలము, భౌతికమైన తెలివిని ఆధ్యాత్మికంగా ఎలా మార్చుకోవాలి అంటే
దానికి ఎగ్జాంపుల్ ఈ రోజు అనమాట. ఎలాగు అంటే ఎలా అయితే ఈ మలయధ్వజ అనేది ఆయన చక్కగా ఈ ఆధ్యాత్మికత్వాన్ని ఫాలో అవుతూ ఒక సద్గతి అనేది తెచ్చుకున్నాడో, అదే విధంగా మనం కూడా ఒక గురువు అనమాట. కర్ణధార అంటారు గురువుని. మలయధ్వజ ఇస్ నథింగ్ బట్ గురువు అనమాట. గురువు చెప్పిన బాటలో నడుచుకుంటూ వెళ్తే ఏమైంది ఇప్పుడు ఆమెకి? వైదర్భికి ఏం జరిగింది? ఇప్పుడు క్లియర్ మాతాజీ. అది అది ఇందాక మీరు ఈ పదం వాడినప్పుడు మలయధ్వజ ఆధ్యాత్మికంగా ముక్తి పొందారు అనేది అవి ఎగ్జాంపుల్ గా అంటే ప్రాచీన గురువు బహిని ఎలాగూ చెప్తున్నారు. వెళ్తారు మాతాజీ, గురువుని ఫాలో అయితే మనకేం జరుగుతుంది? అది అది ఇప్పుడు క్లియర్ అయింది మాతాజీ. అంటే ఓకే. పురంజన అనేది వచ్చేసి ప్రాచీన బర్హి స్టోరీనే చెప్తున్నారు కాబట్టి వైదర్భి పేరుతో స్త్రీగా వచ్చిన తర్వాత స్త్రీగా యా. ముక్తి పొందేది నారదుడు చెప్పటల్లా ప్రాచీన బర్హికి. లేదు, మలయధ్వజ అనేది గురువు గారు అనే దానికి ఆ చెప్తూ గురువు ఆధ్యాత్మిక గారి యొక్క అనుగుణంలో నడుచుకుంటూ, వాళ్ళు చెప్పిన డైరెక్షన్ లో నడుచుకుంటూ వెళితే ఒక రోజుకి భగవంతుడే మనకి సాయం చేస్తాడు. థ్యాంక్ యూ. మాతాజీ అంటే ఏంటి? హరే కృష్ణ మాతాజీ. అంటే పురంజని స్టోరీ ద్వారా ఎలా ఉండకూడదో చెప్పారు, ఈ మలయ ధ్వజ ద్వారా ఎలా ఉండాలో చెప్తున్నారు, అంతేగా Yes, మాతాజీ? మలయధ్వజ వైదర్భి అంటే వైదర్భి కూడా వైదర్భి, ఆమె కదా పురంజనుడిలాగా మారి మంచిగా అయిపోతే ఎట్లా ఉంటుంది అనేది. ఓకే సో ఎలా ఓకే. ఉండాలి, ఎలా ఉండకూడదు, ఉండకూడదు. ఇప్పుడు వరకు ఎలా అందరూ ఎలా ఉండకూడదో ఉండకూడదు. చెప్పారు, ఇప్పుడేమో Yes. ఎలా ఉండాలో చెప్తున్నారు. ఎస్ మాత, కరెక్ట్. ఓకే. ఎస్ మాతాజీ, నేను అదే చెప్పాలనుకున్నాను, మాతాజీ చెప్పేశారు. అంటే ఇప్పుడు ఎలా వీళ్ళైతే మలధ్వజ వైదర్భి ఉన్నారు అంటే మనం ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి, దాని తర్వాత గురువుని ఆశ్రయించి గురువు అడోజాడల్లో వెళ్ళాలి. ఈ రెండు Yes. ఎగ్జాంపుల్ నారదముని అక్కడ ప్రాచీన బర్హి చెప్తున్నారు. అంతే మాత. నాకు అదే అర్థమైంది మాతాజీ, అదే చెప్దాం అనుకున్నాను, ఇంకా మాతాజీ వచ్చారు. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, హరే కృష్ణ. ఓకే, ఇంక చాప్టర్ లోకి వెళ్దాము. అరవై 45 శ్లోకాలు ఉన్నాయి, చూద్దాము. పెద్ద అంటే ఇదంతా మాతాజీ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా కూడా వెళ్ళొచ్చు. చూద్దాము, ఆ పర్పోర్ట్స్ని బట్టి చూసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. నారద ఉవాచ సైనికా భయనామ్నో ఏ బర్హిష్మన్ దిష్టకారిణః ప్రజ్వారకాలకన్యాభ్యాం విచేరురవనీమిమాం. చదవండి మాతాజీ ఎవరు? హరే కృష్ణ మాతాజీ. శశి మాతాజీ. నారదువాచ సైనికా భయనామ్నో ఏ బర్హిష్మన్ దిష్టకారిణః సారీ మాతాజీ. కారిణిః. యా మాతాజీ. సైనికా భయనామ్నో ఏ బర్హిష్మన్ దిష్టకారిణః ప్రజ్వరాకాలకన్యాభ్యాం విచేరోరవనీమిమాం. Yeah. అనువాదం బై జయశ్రీల ప్రభుపాద. నారదముని పలికెను, ప్రాచీన బర్హి అటు పిమ్మట భయమే నామధేయముగా కలిగిన యవనరాజు ప్రజాజ్వరము కాలకన్య ప్రజ్వారము మాతాజీ. ఓకే, ప్రజ్వారము కాలకన్య యవనరాజు సైనికులు లోకమంతయు చరింపసాగిరి. థ్యాంక్ యూ మాతాజీ. సారీ మాతాజీ. ఓకే, సో ఇక్కడ మళ్ళీ నారదముని కంటిన్యూ చేస్తున్నారు. మనందరికీ తెలుసు ఎవరికి చెప్తున్నారు ఈ స్టోరీ అంతా? ప్రాచీన బర్హికి. సో పురంజన స్టోరీ అంతా ఎలా ఉండకూడదు అనేది. సో ఇప్పుడు ఇంకా ఆయనకి ఏం చెప్తున్నారు? ఇందాకంతా లాస్ట్ చాప్టర్లో మనకి ఈ భయము అంటే ఎవరు? యవనరాజు అంటే నథింగ్ బట్ మృత్యువు అనమాట. ప్రజ్వారము అంటే వేడి, మనకి 108 డిగ్రీల వేడి అనమాట. సో అంత జ్వరం వస్తే ఏమైపోతుంది, మనము లాస్ట్లో చనిపోతాం అనమాట. నెక్స్ట్ కాలకన్య. కాలకన్య ఎవరు మనకి? ఎవరు కాలకన్య? వృద్ధాప్యం. వృద్ధాప్యం. యవనరాజు సైనికులు ఎవరు? పిల్లలు కాదు, వ్యాధులు మాతాజీ. వ్యాధులు. మనకు వచ్చే వ్యాధులు, మనకి ఓల్డ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఎన్ని రకాల వ్యాధులు వస్తాయి? కళ్ళు కనపడవు, చెత్తారము, తిందామంటే అరగదు, తినాలని కోరిక లోపల నుంచి తినలేము, వినపడదు, మాట్లాడలేము, తిన్నది అరగడానికి ఒక మందు వేసుకోవాలి. ఎన్ని అంటే ఈ వృద్ధాప్యం అని చెప్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడే మనకి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇండియా వెళ్ళాను కదా, చూస్తే ప్రతి ఒక్కళ్ళ బెడ్ పక్కన ఒక చిన్న బాక్స్ ఉంటుంది. ఏంటి అంటే తెలుసా? మెడిసిన్స్. చిన్న పెద్ద అని లేదు, ప్రతి ఒక్కరికి కూడా మెడిసిన్స్ ఉంటున్నాయి అన్నమాట. సో అది ఇక్కడ మనకి చెప్తున్నారు. ఎప్పుడైతే మన దేహం మీద ఈ 3 కూడాను, ఏది మనకి వృద్ధాప్యం,
వ్యాధులు, వేడి, మృత్యువు నాలుగు కూడాను మన దేశంలోకి ఎంటర్ అవుతాయో అప్పుడు ఏం జరుగుతుంది అనేది. సో ఇదే మనకి ప్రపాదుల వారు కూడా ఈ దేహం అనేది మనకి పురంజన బాడీ ఏదైతే ఉందో దేహం అనుకుంటే దాని మీదకేంటి వృద్ధాప్యంగా ఇవన్నీ కూడా వీటిని దిష్టికారిణ అని చెప్తున్నారు అనమాట. అవే మనకి వ్యాధులు అనమాట. వీటన్నిటికీ యవన రాజు ఎవరు అంటే సైన్యాధ్యక్షుడు అనమాట. ఆయన ఆధ్వర్యం అంటే మృత్యు ఆధ్వర్యంలో ఇవన్నీ మనకి ఎంటర్ అవుతూ ఉంటాయి అనేసి ప్రపాదుల వారు మనకి చెప్తూ ఉన్నారనమాట. కాకపోతే మనం ఏం చేస్తాము అంటే ఈ ఈ ముసలితనం వచ్చి ఈ వ్యాధులన్నీ వస్తున్నప్పుడు దీని నుంచి తప్పించుకోవాలి అంటే ఏం చేయాలంటారు మనం? ఎందుకు ఇంత మనకి ముసలితనంలో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఏం చేయాలి? భక్తి చేయాలి మాతాజీ, భగవంతుని పట్టుకోవాలి. భగవంతుని పట్టుకోవాలి, కానీ అసలు ఎప్పుడు మనం ఇదంతా చేయాలి? చిన్నప్పటి నుంచి చేయాలి యవ్వనంలో మాతాజీ, ఉన్నప్పటి నుండి ప్రాక్టీస్ చేయాలి. చిన్నప్పటి నుంచి చేయాలి. మనము యాక్చువల్గా ఏంటంటే ఎక్కువ ఇక్కడ ప్రపాదుల వారు మెయిన్గా చెప్తుంది ఏంటంటే మనము యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఎంత మైదున భోగం వైపు వెళ్తామో అన్ని ఇబ్బందులు ముసలితనంలో పడతాము అనేసి. కొంతమంది చూడండి ముసలితనంలో ఇబ్బంది పడకుండా పోతారు. అప్పుడు మనం ఏమనుకుంటాము, అబ్బా ఎంత మంచి చావు వచ్చింది వాళ్ళకి అని చెప్తూ ఉంటామా, ఎంత హాయిగా వెళ్ళిపోయారు అని చెప్తూ ఉంటాము. కానీ కొంతమందిని చూస్తుంటే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఎప్పుడు చెప్పేదాన్ని, మా నాన్నమ్మ ఉండేది. మా నాన్నమ్మ ఎప్పుడు మంచం మీదే ఉండేది. తను మంచం మీద ఉండి ఎవ్రీ ఇయర్ నేను ఉన్నప్పుడల్లా ఏమి నెక్స్ట్ ఇయర్ నువ్వు వచ్చినప్పుడు నేను ఉంటాను ఉండను అని అనేది. అట్లా అని 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 నేను ఆల్మోస్ట్ ఏడు వెకేషన్స్కి వెళ్ళొచ్చాను. మొన్న వెకేషన్కి ఆమె చనిపోయింది అనమాట. సో అప్పుడు కూడా ఎంత యాతన పడేదో, ఎందుకంటే ఒక వైపు కళ్ళు కనపడేవి కాదు, కానీ ఎవరు వచ్చారో తెలుసుకోవాలి. ఆ కుతూహలం ఎలా ఉండేదంటే ఎక్కడ ఏం జరుగుతుందో అన్ని తెలుసుకోవాలనే కుతూహలం, కానీ వినపడేది కాదు. చెప్పాలి అంటే ఎవరు అరిచి చెప్తారు చెప్పండి? ఇప్పుడు కొంచెం ఓపికగా కొద్దిసేపు చెప్తాం, మరలా అదే విషయాన్ని వాళ్ళకి చెప్పాలంటే ఓపిక ఉంటుందా? మనం ముసలి దగ్గరికి వెళ్ళి ఎక్కువసేపు కూర్చోం మనము. కొంతసేపు చెప్పి ఆ చాలే పో అని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో అలాగేంటి అంటే అందుకే ఎప్పుడు కూడా ఎవరు ఎందుకు ఈ ముసలితనాన్ని రానివ్వరు, వద్దు అని అనుకుంటారు అంటే దానికి మనకి మెయిన్ ఆన్సర్ ఏంటి అంటే ఆ ముసలితనంలో ఏంటి అంటే అనేక రకాలైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మనల్ని ఎవరూ లెక్క చేయరు, ఒక వైఫ్ లెక్క చేయదు, ఒక పిల్లలు లెక్క చేయరు, ఎవ్వరూ చేయరు. ఇది ఆల్రెడీ మన అందరికీ అనుభవపూర్వకమే, మనం చూస్తూ ఉన్నదే కూడా అనమాట. సో అందుకని ప్రపాదుల వారు ఏం చెప్తున్నారంటే యంగ్ ఏజ్లో మనం కనుక ట్రైనింగ్ పొంది ప్రాపర్గా ఉంటే, అంటే ఈ మైదున సుఖాన్ని ఎక్కువగా చేసి శక్తిని అంతాను ఇది చేసుకోకుండా ఉంటే మంచిది అనేసి ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. ఓకే, అది ఎలాగా మనం ప్రాక్టీస్ చేయాలి అనేది సెకండ్ థర్డ్ శ్లోకాల్లో మనకి మళ్ళీ ప్రపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అక్కడ చెప్పుకుందాం. ఓకే, సో మెయిన్గా మనం ముసలితనంలో ఎక్కువ బాధ ఎందుకు పడతాము అంటే యవ్వనంలో మనం మైదున సుఖం వరకు ఎక్కువగా వెళ్తూ ఉంటే ఈ బాధ అనేది వస్తుంది అనేది చెప్తూ ఉన్నారనమాట. తయే కదాతురభస పురంజనపురీ నృప రురుధుర్భౌగభోగాఢ్యాం జరత్పన్నగ పాలితాం. చదవండి మాతాజీ గారు. హరే కృష్ణ మాతాజీ, చదవండి ప్రణామాలు. చదవండి సన్యాసి మాత. హరే కృష్ణ. తయే కదాతు రభసౌ పురంజనపురీ నృప రురుదుద్భౌమభోగాఢ్యాం జరత్పన్నగ పాలితాం. హరే కృష్ణ. ఒక మారు ఆ భయంకర సైనికులు పురంజనుని పురమును ప్రచండ వేగముతో దండెత్తిరి. ఆ పురము ఇంద్రియ భోగమునకు కావలసిన సమస్త సదుపాయములను కలిగినప్పటికీ ముసలి సర్పముచే పాలింపబడుచుండెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మన అందరికి ఫస్ట్ నుంచి మనం థ్యాంక్ యూ మాతాజీ, ఫస్ట్ నుంచి మనం వింటూ ఉన్నాము. మనకి ఆ పురాన్ని కాపాడేది ఎవరు? ఇందాక మనకి దామోదరి కూడా చెప్పింది, 5 ఐదు తలల పాము. ఐదు తలల పాము. అవే ఏంటి, నథింగ్ బట్ 5 తలల పాము అంటే ఏంటిది మనకి చెప్పుకునేది? ప్రాణం. 5 రకాలైన ఇంద్రియాలు మాత్రం. ప్రాణవాయువులు, ఇంద్రియాలు. అవన్నీ ఉన్నాయి కదా, అవి అనమాట. సో అవి ఏంటి అంటే ఇప్పుడు అది కూడా ముసిలిది అయిపోతుందా లేదా? ప్రాణశక్తి కూడా క్షీణించిపోతుంది మాత. ఎందుకు క్షీణించిపోతుందంటారు? అప్పుడు ముసలితనం వాళ్ళకి అంటారు. యుద్ధం చేసే శక్తి ఉండదు కదా, యా. అప్పుడున్నంత శక్తి ఇప్పుడు ఉండదు ఎందుకంటే కదా. ఇంద్రియాలన్నీ కూడా మాకు అది కావాలి ఇది కావాలి అని కోరుతాయి, కానీ వృద్ధాప్యం వచ్చినప్పటికి ఏమవుతుంది?
అది తెచ్చిచ్చే శరీరం. శక్తి, అరిగించుకునే శక్తి ఉండదు కాబట్టి ఆ ప్రాణశక్తి క్షీణించిపోతూ ఉంటుంది అనమాట. ఆ శక్తి అందకుండా ఉంటుంది. అందుకని చూడండి, ప్రాణాయామం ఇవన్నీ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. బ్రెత్ ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేయమంటారు చూడండి. అప్పుడు ఏముంటుంది, ఈ ఆయాసాలు, ఈ ఏమంటారు షుగర్లు, బీపీలు ఇవన్నీ కూడా తొందరగా అటాక్ అవ్వవు అనమాట. సో అందుకని ఈ ముసలి సర్పం ఏంటంటే అక్కడ పాలింపబడుతూ ఉంది. కానీ ఇవి అటాక్ చేసేటప్పటికి ఆ ముసలి సర్పం పరిస్థితి ఎలా ఉంది అనేది మనకి నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తారు. బట్ ఇక్కడ మనకి ప్రభుపాదులు వారు మెయిన్గా ఈ శ్లోకాకి ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు ఎలా అయితే మన దేహం అనేది క్షీణించిపోతూ వీక్గా అయిపోతూ ఉంటుందో, ఆటోమేటిక్గా ఏంటంటే ఈ ప్రాణవాయువు కూడా తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట, క్షీణించిపోతూ ఉంటుంది. సో మనలో ఏమంటే ప్రేత కళలు వస్తున్నాయి బయటికి అని చెప్తున్న, మృత్యుమైన కళలు మనలో కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి కూడా చెప్తున్నారు మరి. దాని నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి అంటే ప్రభుపాదులు గారు చెప్తున్నారు, ఫస్ట్ మనం 25 ఏళ్లలోని సెకండ్ శ్లోక థర్డ్ శ్లోక కలిపి నేను ఇప్పుడే చెప్తున్నాను అనమాట ఎక్స్ప్లెనేషన్. ఈ మైథుని మన 25 ఏళ్లలోని ఆ బ్రహ్మచర్యాన్ని పాటించడము, మనం భక్తి గురించి నేర్చుకోవడము, ఇవన్నీ చేస్తే ఏంటి అంటే మనం గృహస్థాకు వచ్చినప్పటికీ కూడా వైదిక విధానాన్ని అనుసరిస్తామన్నమాట. ఓకే, ఈ వయసులో నేను పిల్లల కోసం మాత్రమే మైథునాన్ని చేయాలి, మనం తర్వాత ఒక గృహస్థాశ్రమంలో ఉన్నాను కాబట్టి నేను ఒక ఆల్టర్ పెట్టుకోవాలి, దానిలో మనం ఇది చేసుకోవాలి ఇవన్నీ. కానీ ఇప్పుడు అవన్నీ చెయ్యకపోయినా ఓల్డ్ వయసులో మనం ఇదంతా చెయ్యలేమా? ఓకే, ఇప్పుడు నేను నేర్చుకోలేదు, అయిపోయింది, గతః. ఇప్పుడు నాకు ఈ వయసులో నేను ఇప్పుడు దీనిలోకి వచ్చాను. సో ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేయగలనా లేదా నేను దీన్ని? శరీరం సహకరించదు మాతాజీ, అంత చేద్దామన్నాను. ఓకే, ఉంటుంది ఒక మసలో చిన్న కానీ. ఎగ్జాంపుల్ దాన్ని తీసుకుందాము. ఇప్పుడు నా దగ్గర ఒక కుక్ ఉంది, ఓకే, ఒక పాత కుక్ ఉంది, ఓకే, ఒక కుక్క. ఆ కుక్కకి నేను ట్రైనింగ్ ఇచ్చాను. ఏంటంటే దానికి ఓకే వెళ్ళి ఒక న్యూస్ పేపర్ తీసుకురా, దాన్ని తీసుకొచ్చి నాకు ఇవి అలాగని దానికి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాను అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ దానికి చిన్నప్పటి నుంచి నేను ట్రైనింగ్ ఇచ్చాను, అది అలవాటు పడిపోయింది. ఓకే, బాగా ముసిలిది అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను కొత్తగా ఎవరన్నా వస్తే నువ్వు షేక్ హ్యాండ్ ఇవ్వు, లేకపోతే నువ్వు ఆ, ఏంటిది ఆ బాల్ని క్యాచ్ చేస్తే అది పట్టరా, ఇలాంటివి నేను కొత్తవి నేర్పాను కదా, యాక్సెప్ట్ చేస్తుందా? చేయదు. దాని శరీరం ఏమవుతుంది? సరిపడుతుంది. కన్ఫ్యూజ్ శరీరం అయిపోతుంది. సరిపడుతుంది. ఇదేంటి నాకు ఓన్లీ ఇది ఒకటే కదా నేర్పారు. ఇప్పుడు అదే ఇప్పుడు నేను చిన్న కుక్క పిల్లని తీసుకొచ్చాను అనుకోండి, దానికి ఇవన్నీ నేర్పాను అనుకోండి, అది తొందరగా తీసుకుంటుందా లేదా, నేర్చుకుంటుందా లేదా? నేర్చుకుంటుంది. సో అదే విధంగా మనం ఏంటంటే ఆ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు 25 ఏళ్లలో ఉన్నప్పుడు ఏంటంటే మనం నేర్చుకొని మనం మౌల్డ్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీ అన్నమాట. ఈ వయసుకు వచ్చిన తర్వాత ఏంటంటే చెయ్యాలని తపన ఉన్నప్పటికీ కూడా అందరు చెప్పినట్టు మన శరీరం సహకరించకపోవడం, బుద్ధి మందగించడము. గుర్తుపెట్టుకోవాలి, ఇంకా నాకు ఇప్పుడు జయశ్రీ మాతాజీ గుర్తొస్తూ ఉంటారు. అమ్మా నేను అన్ని చదువుతున్నాను, అన్ని చేస్తున్నాను, కానీ ఏమీ గుర్తుండట్లేదు. సరే మాతాజీ గుర్తుండట్లేదంటే ఒక రకం, మాకే ఏమీ గుర్తుండట్లేదు, నిన్న చదివింది వాళ్ళు గుర్తుండట్లేదు, నిన్న తినింది వాళ్ళు గుర్తుండట్లేదు. సో అలాగేంటంటే మనకి సహకరించదు అనమాట, బుద్ధి సహకరించదు, ఇంద్రియాలు సహకరించవు, ఇంద్రియార్థాలు సహకరించవు, ఏది సహకరించదు చెయ్యాలని తపన ఉన్నప్పటికీ కూడా అనమాట. సో అందుకొని ఇక్కడ ప్రపాదుల వారు మరీ 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 ఏం చెప్తున్నారు అంటే మనము చాలా బాగా ముందే మనం ట్రైన్ చేసుకోవాలి, అప్పుడే మనకి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఈ ముసలి వయసులో ఎలా ఉంటుంది అనేది ఒకసారి రాధేశ్యామ్ ప్రభు అంట ఒకళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను లెక్చర్లో విన్నాను అనమాట. సో అది గుర్తు చెప్తున్నాను. ఒక ఆయన ఒక 70 ఏళ్ళు ఉంటాయంట, అతను పిలిచారంట రాధేశ్యామ్ ప్రభుని. వెళ్ళారంట, అయ్యా నాకు 4 కొడుకులు ఉన్నారు, 4 కొడుకులకి కూడా నేను 4 ఉద్యోగాలు 4 బిజినెస్లు అప్పచెప్పేశాను, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు, ఇప్పుడు నాకేం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నన్నేం చేయమంటావో చెప్పవా అని అడిగారంట. అడిగితే రాధేశ్యామ్ ప్రభు ఇలా నోరు తెసి చెప్పబోతూ ఉంటే, బెటర్ నేను ఇంకో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయమంటారా అన్నారంట ఆయన అని అన్నారంట. వెంటనే రాధేశ్యామ్ ప్రభు నవ్వి, ఇంకా చాలు భక్తి బిజినెస్ మొదలుపెట్టిన ఆయన, ఇక చాలు నువ్వు చేసిన బిజినెస్లు, మీ కొడుకులు చూసుకుంటారు వాటిని, నువ్వు ఎప్పటి నుంచి అన్న భక్తి బిజినెస్ మొదలు పెడితే కొంచెం అన్నా ముందుకెళ్తావు అని చెప్పాను. అంటే చూడండి ఆ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంకా నేను ఏం చేసి ఇంకా ముందుకి ఇంకా ఏమి ఇవ్వగలను నా పిల్లల గురించి వాళ్ళకి ఇంకా మంచిగా సంపాదిద్దాము, ఈ థాట్ ప్రాసెస్సే మనలో ఉంటుంది, కానీ మనము ముందుకు వెళ్ళలేమన్నమాట. అందుకే మనం ఈ ఇస్కాన్లో చేరి ఇప్పుడు అట్లీస్ట్ 30 ఇయర్స్ అప్పుడో 40 ఇయర్స్ అప్పుడో ఈ ఇస్కాన్లో చేరితే ఎంతో కొంత మనకి డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి విశాఖ మాతాజీ అని ఇంకొక ప్రభు వాళ్ళ ఆయన పేరేదో ఉంది, వాళ్ళు ఎక్కువగా ఏంటంటే యూత్ వాళ్ళని ఈ
ఈ యాత్రలకు తీసుకెళ్తూ ఉంటారనమాట వాళ్ళు. సో అయితే ఫస్ట్ సారి యాత్రకు తీసుకెళ్ళినప్పుడు యంగ్స్టర్స్ ఉన్నారంట. వాళ్ళు బ్యాగ్స్ వేసుకొని వస్తారు కదా, కొండ ఎక్కాలంట పైకి. అయితే ఈ మాతాజీ ప్రభు ఉండి అన్నారంట, మీకు చాలా బరువు ఉన్నట్టుంది కదా, మీ మీ బ్యాగుల మీద, మీ ఒంటి మీద చాలా బరువు ఉన్నట్టుంది కదా, దీంతో ఎక్కలేరేమో అంటే, అవునండి మేము ఎక్కలేమండి అంటే, మీ ప్రభు మాతాజీ బ్యాగులు కూడా తీసేసుకున్నారంట. సో వీళ్ళంతా పైకి ఎక్కారు, అయిపోయిందనమాట. నెక్స్ట్ రెండో యాత్రకి వెళ్ళినప్పుడు ఈ వీళ్ళే అనమాట, ఈ యూత్ వాళ్ళే రెండో యాత్రకి వెళ్ళినప్పుడు, అయ్యో మీకు బరువుగా ఉంది కదా, యాత్ర చేయగలరా అంటే, అయ్యోయ్యో మీతో మాత్రం మేము అస్సలు మోయించలేము, ఏం అక్కర్లేదు, మా బరువుని మేమే మోసుకొని ఎక్కుతాము అనేసి రెండో యాత్ర అయిందంట. మూడో యాత్రకు వచ్చినప్పుడు వాళ్ళు నెక్స్ట్ ఏంటి అంటే, మీకు బరువు ఉందా అంటే, మాది కాదు, మీ ఒంటి మీద చాలా బరువు ఉంది, దాన్ని మాకివ్వండి అని అది కూడా మోసేసుకొని వాళ్ళ యాత్ర అంతా చేశారంట. సో డిఫరెన్స్ చూసారా, ఎట్లా మనం ఇస్కాన్లో, అంటే ఇస్కానే అని కాదు, ఒక ఆధ్యాత్మికంగా వాళ్ళ సత్సంగంలో మనం ఉండి వెళ్తూ ఉంటే ఆ డిఫరెన్స్ ఎలా అయితే వచ్చిందో, అదే విధంగా మనం కూడా ఈ యంగ్ ఏజ్ నుంచి మనము ఈ ఆధ్యాత్మికతతో, భక్తులతోటి, గురువుతోటి ఉంటే ఈ విధమైన చేంజ్ అనేది మనకు వస్తూ ఉంటుందన్నమాట. లేకపోతే ఈ పురంజన్ లాగా ఏమవుతుంది, పిల్లల కోసము మనము మళ్ళీ భార్య కోసము దీనికోసమే విపరీతంగా ఆలోచించడం అనేది మొదలు పెడతామన్నమాట. సో అదే ప్రభుపాదులు వారు ఇక్కడ చెప్తున్నారు. సో ఆలోచన శక్తితోటి ఏమవుతుంది, మనం పిల్లల గురించో లేకపోతే భార్య గురించో ఆలోచిస్తాం కాబట్టి ఎం వాపి స్మరణ్ భావం, మనకి నెక్స్ట్ లైఫ్ అదే దొరుకుతుంది. అలాగే ఈ పురంజనకు కూడా ఒక లేడీ లైఫ్ దొరికింది, దాన్ని మనం ముందు ముందు చూడబోతున్నాము అని ప్రభుపాదులు వారు మనకి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో మెయిన్గా మనకి తెలుసుకోవాల్సింది ఏంటి, మనం ట్రైన్ చేసుకోవాలి ముందు నుంచే. ఏదో చివరిలో మనం భగవంతుని తలుచుకుంటాము, చేయగలము అని అనుకుంటే ఈ కాల యవ్వన వీళ్ళు కాలకన్య, ఈ ప్రజ్వర, వీళ్ళందరూ కూడా అటాక్ అయిపోయి మనం ఏది కూడా చేయలేము అనేది మనకి దీని ద్వారా ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. ఓకే, కాలకన్యాపి బుభుజే పురం జనపురం బలాత్ యయాభిభూత పురుషః సద్యో నిస్సారతామియాత్. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాత. చదవనండి. చదవండి మాతాజీ. కాల కన్యాపి భుభుజే పురంజన పురం బలాత్ యయాభిభూత పురుషః సద్యో నిస్సారతామియాత్. భయంకరులకు సైనికుల సహాయంతో కాలకన్య క్రమముగా పురవాసులందరిపైనను దాడి చేసి వారిని ఏ ప్రయోజనమునకును పనికిరాని వారిగా చేసింది. సో ఏమైంది, ఎప్పుడైతే ఈ సైనికులు అనేవి జబ్బులు అనమాట, ఎప్పుడైతే మనలో ఎంటర్ అయిపోయి దాడి చేయడం మొదలు పెడతాయో చిన్నగా ఏమవుతుంది, మనం ఏం చేద్దాము అనుకున్నా కూడా ఏమీ చేయలేము. ఇందాక మీరు అందరూ చెప్పింది అనమాట. సో అందుకని మనం పనికిరాని వాళ్ళలాగా మారిపోతాం. ఒకసారి ఒక మహారాజు గారు, ఎవరో నాకు గుర్తులేదు, లెక్చర్లో ఆయన చెప్తూ ఉన్నారు, వృద్ధాప్యం అనేది ఏమంటారు, మృత్యువు కన్నా కూడా ఘోరమైనది అని. అవునా కాదంటారా? అవును మాతాజీ. ఎంతమందిని మనం చూస్తూ ఉంటాం, ముసలి వాళ్ళని, బాబోయ్ మాకు ఇది వద్దు, మమ్మల్ని తీసుకెళ్తే బాగుండు అని వినడం మనం ఎంతమంది దగ్గర మనము చూస్తూ ఉంటాము. అదే అనమాట. అందుకని అది మనం ఏంటంటే యాక్చువల్లీ ఎవ్రీ నిమిషము కూడా మనకి ఆ వృద్ధాప్యం అనేది చావుతో సమానంగా ఉంటుంది. యాక్చువల్గా మన చావు కన్నా కూడా వరెస్ట్ ఏంటి అంటే, మృత్యువు కన్నా కూడా ఈ వృద్ధాప్యం అనేది అని చెప్తూ ఉంటారు. సో ఎందుకంటే ఎక్కువ మనల్ని అందరూ ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు, ఇదంతా కూడా ఈ టైంలోనే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఏదన్నా మాట్లాడితే నీకేం తెలియదులే ఊరుకో. ఇక్కడ యశోద మాతాజీ ఎగ్జాంపుల్ చెప్పాలి. పాపం వాళ్ళ మదర్ ఉన్నారు, వాళ్ళ మదర్ ఏంటంటే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. సో మాతాజీ ఆటోమేటిక్గా వాళ్ళ పిల్లలకి అందరికీ చెప్పింది, మాతాజీతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది, అమ్మమ్మని అప్పుడప్పుడు మీరు గిల్లుతూ ఉండండి, ఇంకా ఆపేయి, మాట్లాడద్దు అని చెప్పేసి అని మాతాజీ కంట్రోల్ చేస్తూ ఉందన్నమాట. ఇక్కడ పిల్లలతో కంట్రోల్ చేస్తుంది. సో అంటే ఇప్పుడు వాళ్ళకి మనము మాట్లాడే ఫ్రీడమ్ను కూడా మనం ఇవ్వట్లేదు వాళ్ళకి, అంతే కదా. ఎందుకంటే వాళ్ళకి విసిగిస్తున్నావు, నువ్వు అది చేస్తున్నావు, ఎందుకంటే వాళ్ళకి మాట్లాడే వాళ్ళు ఉంటారు కాబట్టి మనం వచ్చినట్టు ఎంతో చెప్పుకోవాలి, ఏదో చేసుకోవాలి అని ఉంటుంది. సో నేను జస్ట్ ఎగ్జాంపుల్, ఏదో మాతాజీని ఇది చేసి నేను మాట్లాడడం కాదు, నేను చెప్తున్నాను. ఇది మన పర్సనల్ ఎగ్జాంపుల్స్. మనం ఇలా అందరికీ చేస్తూ ఉంటాం, ఎవరన్నా వస్తే అమ్మ నువ్వు ఎలా మాట్లాడాలి, ఎలా పడితే అలా మాట్లాడుకు, నువ్వు ఇలా ఉండు అలా ఉండు అని మనం ముందే చెప్తూ ఉంటాం కదా అందరికీను. సో అదే అనమాట ఇది.
సో అందుకనే ఏంటంటే వీళ్ళ ఎప్పుడైతే ఈ వృద్ధాప్యం అనుస్తుందో అందరితోటి వాళ్ళు ఏం చేద్దామన్నా కూడా చేయలేకపోతూ ఉంటారు అనేసి సేమ్ ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో 25 ఏళ్లలోనే మనం అంతా కూడాను వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ విధంగా చేస్తే మనకి బాగుంటుంది అనేసి. సో ఇక్కడ ఇంకో పాయింట్ ప్రపాదులు వారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు అందరూ కూడా స్త్రీలు ఎక్కువ ఎందుకు అవుతున్నారు అంటే ఈ కోరికలు అనేది మనకి ఆల్రెడీ ఎప్పుడు మనం చూసామో ఆ అది కపిల దేవహూతి ఈ టైంలో అనుకుంటా మనం చూసింది. ఎప్పుడైతే ఆడవాళ్ళకి మైదున భోగం ఎక్కువగా చేస్తారో ఆడపిల్లలు పుడతారు, మగవాళ్ళు ఎక్కువగా మైదున భోగంలో ఉంటారో వాళ్ళకి మగపిల్లలు పుడతారు అని సేమ్ పాయింట్ మళ్ళీ ఇక్కడ కూడా ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. అందుకే ఇప్పుడు ఎక్కువగా కూడాను లేడీసే ఎక్కువ సంతానం పెరిగిపోవడానికి కారణం. ఎందుకంటే మగవాళ్ళకి శక్తి క్షీణిస్తుంది, ఆడవాళ్ళలోనే మైదున సుఖం ఎక్కువగా ఉండాలి అని కోరుకుంటున్నారు. దానివల్ల ఈ విధంగా అవుతుంది. కానీ ఇదంతా వదిలేసి మనము ఈ 25 ఏళ్ల వయసులోని ఇది నేర్చుకొని కరెక్ట్గా గృహస్థాశ్రమాన్ని ఎలా పాటించాలి అనేది మనం తెలుసుకొని ఆ గృహస్థాశ్రమంలో కూడా మనకి మెయిన్గా జయపతాయ స్వామి గురు మహారాజ్ ఎప్పుడో ఒక పాయింట్ చెప్తారు. మనం చేయాల్సింది ఏంటి గృహస్థాశ్రమంలో? దిగుదా నామ కీర్తన మాతాజీ. దానం చేయాలి మాతాజీ. ఎందుకంటే మనం ఇప్పుడు సంపాదనతో ఎక్కువ అటాచ్ అయిపోతూ ఉంటాం. సంపాదించే హక్కు మనకు ఉండి ఈ ఒక్క గృహస్థాశ్రమంలోనే ఉంటుంది. సో దానికి ఎక్కువ అటాచ్ అవ్వకుండా ఏంటి అంటే దాన్ని మనం దానం చేస్తూ ఉంటే దాంతో అటాచ్మెంట్ తగ్గిపోతుంది. సో అందుకని ఎక్కువగా మనకి ఆ దానం అనేది ఒక ఆల్టర్ పెట్టుకోవడము, బ్రాహ్మణుని పిలవడము, భోజనం పెట్టడము, దానం ఇయ్యడము ఇవన్నీ చేసుకుంటూ ఎప్పుడైతే వానప్రస్థానికి వస్తామో అప్పుడు మనము ఈ ఫ్యామిలీ అటాచ్మెంట్ వదులుకొని తీర్థస్థానాలకి వెళ్ళడము ఇవన్నీ కూడా చెయ్యాలి అని చెప్పేసి, ఎప్పుడైతే మనము అక్కడికి వెళ్ళిన తర్వాత హస్బెండ్ సన్యాసం తీసుకుంటారో అప్పుడు మనం కొడుకు దగ్గరకు వచ్చి లేడీస్ కొడుకు యొక్క రక్షణలో ఉండాలి అని చెప్పేసి ఇది మనకి కరెక్ట్ అయిన విధానం అనమాట. కానీ ఎవరైనా సరే ఇప్పుడు ఈ ఓల్డ్ ఏజ్ వచ్చింది వెళ్ళిపో అంటే రెడీగా ఉన్నారా? లేదు మాత. లేదు అసలు మాతాజీ, ఇంకా ఫస్ట్ ఎక్కువ ఆఫ్ ఆల్ చేస్తున్నా మాతాజీ. మనకి యక్ష ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఉంది, గుర్తుందా? ఏంటిది? యుధిష్ఠిర మహారాజ్ చెప్తాడు ఆన్సర్. చావు. మన ముందే జరుగుతూ ఉంటుంది కానీ అది మనకి రాదు అనుకుంటాం. ఏంటది? చావు మాతాజీ. మృత్యువు. అది రాదు అని అనుకుంటూ ఉంటాము. సో అది ఎప్పుడు మనకి గుర్తుండేలా ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలి అంటే మనకి అజ్ఞానం అనేది కప్పు ఉంటుంది. ఆ అజ్ఞానాన్ని ఎప్పుడైతే తీసేస్తామో అది ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది అనేది మనకి ఎప్పుడైనా కాలం ఏంటంటే మన కోసం ఏమంటారు ప్రతిక్షతం వెయిట్ చేస్తూ ఉంటుంది మన కోసం. సో అది మన చుట్టూగానే వైఫై లాగా మన సరౌండింగ్లో తిరుగుతూనే ఉంటుంది అనేది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. దానికి గుర్తుపెట్టుకోవాలి అంటే మనం గురువు ద్వారా జ్ఞానం తీసుకుంటే మనకి ఇది వస్తుంది. సత్యం సంజాయితే జ్ఞానం అనేసి మనకి 17 చాప్టర్లో వస్తుంది చూడండి. ఆ విధంగా మనం ఆ జ్ఞానంతో మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకుంటే అప్పుడు మనము సరైన ఈ నాగరికత పద్ధతి అనేది మనం పాటించడం అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి ప్రపాదుల వారు ఇదే మొత్తం మనకి ఎగ్జాంపుల్ 2, 3 శ్లోకాల్లో మనం ఏ విధంగా ట్రైన్ అవ్వాలి, ఎలా ఉండాలి అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారనమాట. ఓకే. తయోపభుజ్యమానాం వై యవనా సర్వతో దిశం ద్వార్భిః ప్రవిశ్య శుభ్రుషం ప్రార్థయన్ సకలాం పురీం. హరే కృష్ణ మాతాజీ. చదవండి. చదవనా? చదవండి. తయోపభుజ్యమానాం వై యవనా సర్వతో దిశం ద్వార్భిః ప్రవిశ్య శుభ్రుషం ప్రార్థయన్ సకలాం పురీం. దేహంపై కాలకన్య దాడి చేసినప్పుడు యవనరాజు యొక్క భయంకరులకు సైనికులు వివిధ ద్వారముల నుండి పురం నందు ప్రవేశించి పురజనులకు తీవ్రమగు కష్టమును కలిగింపదొడిగిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఎప్పుడైతే ఈ కాలకని ఎప్పుడైతే మనకి ఈ వృద్ధాప్యం అనేది వస్తుందో యవన రాజు యొక్క సైనికులు అనమాట. సో వాళ్ళంటే ఏమని చెప్పుకున్నాం మనం? యవన రాజు సైనికులు ఎవరు? సో అనేక ద్వారాల నుంచి వస్తున్నాయి. ఏంటి అంటారు అవన్నీ? చెప్పండి. ఇప్పుడు మనందరం ఎక్స్పీరియన్స్డే. చెప్పండి అవన్నీ.
నవద్వారాలు కళ్ళు కనపడవు, అదే మాతాజీ, వినపడదు. వాటి నుంచి మనకి ప్రవేశించి ఆ వ్యాధులు అనేవి వస్తాయి. ఏమేమి వస్తున్నాయి మనకి? ఆల్రెడీ ఇందాక కూడా కొన్ని చెప్పాను నేను, ఆల్రెడీ కళ్ళు మర్చిపోయాను. తగ్గడం, చెవులు వినబకపోవడం, కాళ్ళు నడవకపోవడం, చేతులు పని చేయకపోవడం, ఎస్ ఇవన్నీ కడుపులోనేమో తిన్నది అరగకపోవడం, ఇవన్నీ కూడా వస్తాయి మాతాజీ. ఎస్ మాతాజీ, అందుకే వాళ్ళు తీవ్రమైన కష్టాన్ని కలిగించారు అని అంటే తినాలని కోరిక పోవడం, పోకపోవడం, పోకపోవడం, అది తినాలని కరెక్ట్. ఏమనిపిస్తుంది మనకి? అబ్బా పిజ్జా స్మెల్ ఉంది, చాలా బాగుంది, పిజ్జా తినాలి అనిపిస్తుంది. కానీ డాక్టర్ అడ్వైజ్ ఏం చేస్తాడు? మైదా పిండి తినకూడదు, చీజ్ తినకూడదు అని మనకు ఆల్రెడీ చెప్పున్నారు. కానీ మనం ఏమనుకుంటాము? అబ్బా ఒకటి తినేసి ఏమైందిలో ఒక మెడిసిన్ వేసుకుందాంలే అనుకుంటాము. సో దాని ద్వారా తిన్నాక ఏమవుతుంది? కడుపులో మంటలు మొదలవుతాయి. సో దానివల్ల ఎంత టాబ్లెట్ వేసుకున్నా తగ్గకపోదు. సో ఇప్పుడు కష్టం వచ్చిందా లేదా మనకి? ఎంతో మార్పు వస్తుంది మాతాజీ. యా, అదే అన్నమాట. ఆ కష్టం అనేది అంటే ఆల్రెడీ మన వాళ్ళు కొంతమంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్లోనే ఉన్నారు. కానీ ఈ ఓల్డ్ ఏజ్ రాకుండా కూడా మేము కష్టపడుతున్నాం. ఇవన్నీ ఇక్కడ చెప్పినవన్నీ ప్రభుపాదుల వారు కళ్ళు కనిపించట్లేదు, ఇలా చిట్లించి చూస్తున్నాం ఆల్రెడీ. చెవికి వినికిడి శక్తి చాలా గట్టిగా మాట్లాడితే తప్ప వినపట్లేదు, ఈ యంత్రాలు పెట్టుకుంటున్నారు ఆల్రెడీ. ఓకే, మనకి స్మెల్లు పోయాయి, నా దెబ్బకి స్మెల్ సరిగ్గా చెప్పండి మాతాజీ. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఈ శ్వాస కూడా ఆడకపోవడం మూలంగా మనం ఏం చేస్తున్నాము? గొట్టాలు పెట్టుకొని గొట్టాలు పీల్చుకుంటూ ఉన్నాము. సో ఈ విధంగా మనకి ఈ పళ్ళు లేవు, పళ్ళన్నీ అరిగిపోయి తినాలని కోరిక చావక ఏం చేస్తున్నాము? ఇప్పుడు పళ్ళ దంతాల సెట్లు పెట్టుకుంటూ ఉన్నాము. సో ఈ విధంగా మనం తినింది అరగడానికి ఎనిమా చేయించుకోవడం, లేకపోతే ఆయుర్వేద మందులు మింగడం, ఈ విధంగా ఎన్ని రకాలైన ప్రాబ్లమ్స్, ఆ కష్టాలు అనేది మనకి ప్రభుపాదుల వారు దీంట్లో అనమాట చెప్తూ ఉన్నారనమాట. సో అందుకని మనం వైద్యోపకరణాలు, మందులు, నానా రకాలుగా ఇంకొకరి హెల్ప్లు తీసుకోవడం. ఇప్పుడు కొంతమంది నడవలేకపోతారు, వాళ్ళు ఏం చేస్తారు? ఎవరో ఒకరిని సపోర్ట్ తీసుకొని వెళ్తూ ఉంటారు, లేకపోతే కర్ర సహాయం తీసుకొని వెళ్తూ సో ఈ విధంగా ఏంటంటే మనకి అన్ని రకాల సహాయాలు అవసరం అవుతూ ఉంది ఇక్కడ అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఏ విధమైన కష్టాలు అనేది మనకి ఇందులో చెప్పారు. తస్యాం ప్రపీడ్యమానాయాం అభిమానీ పురంజనః ఆవాపోర్విధాం స్థాపాన్ కుటుంబీ మమతాకులః. చదవండి మాత, చదవండి. హరే కృష్ణ. చదవండి. తస్యాం హరే కృష్ణ మాత చదవాలి మాతాజీ. ప్రపీడ్యమానాని పురంజనః అవాపోరువిదాస్తాపాన్ కుటుంబీ మమతాకులః. ఆ విధముగా సైనికులు మరియు కాలకన్యచే పురము ఆపదకు గురికాగా కుటుంబము పట్ల అమితానురాగము కలిగినందున పురంజనుడు యవనరాజు కాలకన్య దాడిచే సంకటమున బడిన వాడయ్యను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఏమైంది? ఎప్పుడైతే ఈ వృద్ధాప్యము, ఈ వ్యాధులు ఇవన్నీ కూడా వచ్చి ఆయన్ని ఇది చేసాయి, కానీ ఏమవుతుంది? మనకి కుటుంబం పట్ల అనురాగం అనేది ఉంటుంది. ఓకే, వదిలేసి వెళ్ళాలనిపిస్తుందా మనకి? ఇంతకుముందు మనం ఒక స్టోరీ చెప్పుకున్నాం, మీ అందరికీ గుర్తుందా? నారదుల వారు వచ్చి రా అంటే ఆయన ఏమన్నారు? అయ్యయ్యో ఇప్పుడే పెళ్ళయిందండి, అత్త కోడలు ఒకే ఇంట్లో ఉండాలి, కొన్ని రోజులైన తర్వాత వస్తానండి అంటాడు. మళ్ళీ వస్తే అయ్యయ్యో ఇప్పుడే బిడ్డ పుట్టాడు, మొన్నే మాతాజీ అవును. చెప్పారా? ఓకే, వాళ్ళ చేత చెప్పబడు. యా. సో ఆ విధంగా చివరికి ఆ మనవాళ్ళ చేతుల్లోనే ఫామ్ అయ్యి అంటే ఎలా అయినా సరే వదిలిపెట్టి వెళ్ళాలి అని అనిపించదు అనమాట. ఓకే నాకు టైం వచ్చింది, నేను రెడీగా ఉన్నాను, నన్ను తీసుకుపోని ఎవరైనా అంటారా? చాలా తక్కువ మందిని వింటాం. నేను ఎవరి దగ్గర విన్నాను? ఈ మధ్య మనం విన్నాం, పద్మాక్షి మాతాజీ వాళ్ళ అత్తగారి గురించి చెప్పినప్పుడు చెప్పేవారు, నేను రెడీగా ఉన్నాను అనేసి ఆమె అంటూ ఉండేవారు. ఎప్పుడు కూడా అన్ని బాధ్యతలు అప్పచెప్పి అంటే అంత స్టేజ్ అనేది చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాము. ఎక్కువగా ఇలా ఈ పురంజనుడి టైప్నే చూస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు మనకు కూడా చావు వస్తుందంటే రెడీగా ఉంటామా మనం? చెప్పండి మాతాజీ. అమ్మో నాకు ఎన్ని బాధ్యతలు ఉన్నాయి, నా కొడుకు ఉందా, నా కూతురు పెళ్లి చేయాలి, బాబోయ్ బాబోయ్ అనేసి కింద మీద పడిపోతాను తప్ప రెడీగా ఉంటానని వెళ్ళిపోవడానికి ఎంత అవకాశం చదువుకొని నేను ఇంత మీకు చెప్తున్నప్పటికీ కూడాను ఆ స్టేజ్ వస్తే వెళ్ళిపోవడానికి మనం రెడీగా ఉండం అనమాట. సో ఎందుకు అంటే నేను రెడీగా ఉన్నా మాతాజీ. ఈ గుడ్ మాతాజీ. బాధ్యతలు అయిపోయిన వాళ్ళు మాతాజీ వెళ్ళిన నేను ఎప్పుడు అనుకుంటాను మాతాజీ, ఎప్పుడు వస్తే అవునా? బాగుంటుంది గుడ్ వెళ్ళిపోవాలి. మాతాజీ, యాక్చువల్ గా అది ఉండాలి, బట్ అది రావడం కూడా ఒక ఏమంటారు, గుడ్ మాతాజీ, గుడ్ సైన్ అవును, నేను కూడా అనుకుంటాను మాతాజీ.
ఇప్పుడు తీసుకుపోవాలని వెరీ గుడ్ అనుకుంటాను మాతాజీ. భగవంతుడు. చాలా మీ ఇంకా అందరి ఎంతకాలం నుంచి అండి నేను నేర్చుకుంటాను మాతాజీ. ఐఎమ్ రెడీ. ఓకే. మీరు చిన్నవారు మాతాజీ, మీరు ఇంకా ఉండాలి. మాతాజీ నాకు బాధ్యతలు బాధ్యతలు అయిపోయాయి మాతాజీ, అందుకని గట్టు మీద నుంచి మాట్లాడుతున్నాం. బాధ్యత ఉన్నది. బాధ్యతలు అయిపోయిన మీ వాళ్ళం కదా కోడలు మాతాజీ. ఇవ్వాలి ఇది. యా మాతాజీ. సో అందుకనే ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. ఎప్పుడైతే ఇవన్నీ ఉన్నాయో కానీ కుటుంబం మీద అమితమైన అనురాగం ఉండడం మూలంగా ఏంటంటే ఈ ఆ, ఒక సంకటం అనమాట. ఏం చేయాలి ఇప్పుడు నేను? అయ్యో ఎలాగా, నా ఫ్యామిలీ ఎలాగా, నాది ఎలాగా అనేది ఇది చెప్తూ ఉన్నారు అనమాట. సో అందుకే మన బాడీలో ఏముంటాయి? ఈ బుద్ధి, అహంకారము, మనస్సు ఇవన్నీ ఉంటాయి కదా. వీటన్నిటితోటి సంఘర్షణ అనేది మొదలవుతూ ఉంటుంది. ఇందా మనం చెప్పుకున్నాం కదా, తినాలనిపిస్తుంది కానీ జబ్బు తినేదు. ఈ విధంగా అన్నమాట. ఒక రకమైన సంఘర్షణ అనేది, సంకటం అనేది, ఏం చేయాలి ఇప్పుడు నేను అనేది మొదలవుతూ ఉంటుంది. అదే ఇక్కడ మనకి ప్రపాదులు వారు చెప్తున్నారు అనమాట. ఇది మనకి తెలుసు కదా, ఈ పురంజన అంటే ఏంటిది? మన యొక్క దేహము అనేసి. ఇది మనకి ఆల్రెడీ 13th chapter లో కూడా మనకి క్షేత్రజ్ఞ ఇవన్నీ వస్తాయి కదా, అలాగనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ ముళ్ళ పొదలు, కలుపు మొక్కలు ఇవన్నీ కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అవి అంటే ఈ జబ్బులు అనమాట. ఇలాంటివన్నీ పెరిగినప్పుడు ఏమవుతుంది? చాలా కష్టం అయిపోతుంది బతకడం, జీవించడం అనేది చాలా బరువుగా తయారైపోతుంది అనేసి. అప్పుడు ఏంటంటే మనకి ఇంకా ఇంకా చింత ఇంకా పెరిగిపోతూ ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు అనమాట. కన్యాపగూఢో నష్టశ్రీః కృపణో విషయాత్మకః నష్టప్రజ్ఞో హృతైశ్వర్యో గంధర్వయవనైర్బలాత్. హరే కృష్ణ మాతాజీ. చదవండి కృష్ణవేణి మాతాజీ. చదువుతాను. హరే కృష్ణ మాతాజీ. కన్యోపగూఢో నష్ట స్త్రీ కృపణో విషయాత్మకః నష్టప్రజ్ఞో హృతైశ్వర్యో గంధర్వయవనైర్బలాత్. Yeah. హరే కృష్ణ. కాలకన్య కౌగలించుకొనగా పురంజనుని సౌందర్యము క్రమముగా నశించెను. అమిత మైథునాసక్తుడైనందున అతడు బుద్ధి నష్టపడిన వాడును, ఐశ్వర్య విహీనుడును అయ్యెను. సమస్తమును కోల్పోయిన వాడై అతడు గంధర్వులచే యవననులచే జయింపబడెను. హరే కృష్ణ మాత. సో ఏమైపోయింది? ముందంతా కూడా అతను ఫుల్గా ఈ కుటుంబం మీద ఆధారపడి ఉన్నాడు, అంతే వాళ్ళ యొక్క ప్రేమానురాగాలకి. నెక్స్ట్ వచ్చేసి అతనిలో ఉన్న శక్తి అంతా కూడా తగ్గిపోతూ ఉంది. ఆటోమేటిక్ మనం ముసలాలం అయిపోతే ఏమవుతుంది? స్కిన్ లూజ్ అయిపోవడము, మా ఎముకలన్నీ బయటపడము, ఈ మందబుద్ధి అనేది కొన్ని రోజులు పోతే కొంతమంది గుర్తు కూడా పట్టరు. మనం చూస్తూ ఉంటాము. మనం వెళ్ళినా కూడా మనం ఎవరిమి అంటే వాళ్ళు గుర్తుపట్టరు. ఎందుకంటే వాళ్ళ బుద్ధి అంతా నశించిపోతుంది కాబట్టి వాళ్ళు మనం ఎవరిమి అనేది మనల్ని గుర్తుపట్టరు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మొత్తం అంతా కూడా కోల్పోయి పూర్తిగా అనమాట ఈ అంటే మృత్యు వచ్చేసి మనల్ని అపహరిస్తుంది అనమాట. అంటే అది లాస్ట్ స్టేజ్ అనమాట. ఇంకా మనకి ముందంతా కాలకన్య రావడము, ఈ సైనికుల దాడి అనేది ఉంటుంది. అదంతా అయిపోయి ఇంకా వాళ్ళంతా కూడా పూర్తిగా వశపరుచుకున్నప్పుడు లాస్ట్ వచ్చేది ఏంటిది? మనకి మృత్యు అనమాట. అది మృత్యు వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఆ టైంలో మనకి ఏమీ పని చేయవు అని కూడా చెప్తున్నారు. విశీర్ణాం స్వపురీం వీక్ష ప్రతికూలననాదృతాన్ పుత్రాన్ పౌత్రాన్ గమాత్యాన్ జయాం చ గత సౌహృదాం. చదవండి మాతాజీ. 1 సెకండ్ రాసరాణి, మాత్రాలు పోతున్నాయిరా. చదవండి మాతాజీ. సారీ, మీరు చదవండి మాతాజీ. విషీర్ణాం స్వపురీం వీక్ష్య ప్రతికూలాననాదృతాన్ పుత్రాన్ పౌత్రాన్ గామాత్యాన్ జాయాం చ గత సౌహృదాం. జాయాం పౌత్రాన్ గామాత్యాన్. ఆ దీర్ఘాలు పోయినాయి. అవునా? సారీ చదవండి స్వర్ణ మాతాజీ. సపురీం వీక్షాం ప్రతికూలాననాదృతాన్ పుత్రాన్ పౌత్రానుగామాస్యాం జాయాం చ గత సౌహృదాం. పిదప పురంజనుడు పురమనందు సమస్తము అస్తవ్యస్తమవుటను మరియు పుత్రులు, పౌత్రులు, సేవకులు, మంత్రులు నెమ్మదిగా తనను వ్యతిరేకించుటను గాంచెను. భార్య నిర్దయురాలగుటను, ఉపేక్ష వహించుటను కూడా అతడు గమనించింది. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏంటి? పౌత్రులు వీళ్ళందరూ ఎవరు మాతాజీ? ఇందాక మనకి మాతాజీ చెప్పారు. ఎవరు వీళ్ళందరూ?
ఇంద్రియాలు ఇంద్రియార్థాలు ఇవన్నీ మాతాజీ. కర్మ ఫలాలు ఇవన్నీ అన్నమాట. సో ఇవన్నీ వ్యతిరేకిస్తాయా లేవా? లేదు నేను నడవాలి అనుకుంటే ఇంద్రియాలు ఇంద్రియార్థాలు పనిచేస్తాయా? చెయ్యవు మాతాజీ. సో ఇవన్నీ ఏమవుతుంది, వాళ్ళు అన్నది బుద్ధి కూడా నిర్ధైర్యాలైపోతుంది అనమాట. అంటే ఇంకా పని చేయడం మానేస్తాయి అనమాట. దాన్నే మళ్ళీ ప్రపాదుల వారు ఈ విధంగా చెప్తున్నారు అనమాట. అంటే నార్మల్గా చూసుకున్నా కూడా మనకి పిల్లలు కానీ ఎవరు కూడా మన దగ్గరికి వచ్చి మన దగ్గర కూర్చొని మనకి సేవ చేయాలని ఎవరైనా అనుకుంటారా? ఈ ముసలోళ్ళతో నాకేంటి అనేసి. నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉండేదాన్ని, మా తాతగారు వాళ్ళు ఆయన ఇంకా కొంచెం ఎంగే, ఆయన ఏమీ కాదు, ఎప్పుడు చూసినా వాళ్ళ చెల్లి ఉండేదన్నమాట. ఆమె చిన్నప్పుడే వీడియో అయిపోతే వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు, మా నానమ్మ అనమాట. సో వీళ్ళిద్దరూ ఏం చేసేవాళ్ళు అంటే, ఆయనేమో ఈ గోతాలు ఉంటాయి కదా, ఈ తాళ్ళు తీసి దాంతో దారాలు నేసేవాళ్ళు. మనకి ఈ మంచానికి అల్లుకోవడానికి ఇవంతా కూడా నేచేవారు అనమాట. ఉండలు ఉండలు నేచి వాటిని అమ్మేవారు. ఇంట్లో కూడా మా అందరికి మంచాలు అల్లియడం అదంతా చేసేవారు. ఈమెమో కూర్చొని కబుర్లు చెప్తూ ఉండేది, ఇంట్లో పని అంతా చేసి చెప్తూ ఉండేది. సో ఆ టైంలో ఏం చేస్తారు అంటే, ఒక గంట వాళ్ళు భాగవతం చదువుకునేవాళ్ళు. భాగవతం, భగవద్గీత, రామాయణం అన్ని బుక్స్ ఉండేవి మా తాతగారి దగ్గర. సో అప్పుడు అంతమంది 11 మంది మనవాళ్ళు మనవరాలు ఉన్నాం మేము. అందరినీ వదిలేసి ఆయన నన్నే పిలిచేవారు. రావే 2 శ్లోకాలు చదివి పెట్టవే అంటే, ఈ ముసలోడికి పనే లేదు, నన్ను తప్ప ఎవరిని పిలవరు ఎందుకు అనేసి తిట్టుకునేదాన్నో నేనైతే. నిజం చెప్తున్నాను, ప్రామిస్గా. ఇప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, అంటే తెలిసి తెలియకుండా చదివిన జ్ఞానం ఏదైతే ఉంది అది నాకు ఇప్పుడు ఉపయోగపడిందేమో అనేసి. ఇప్పుడు మనం శ్లోకాలు చదవడానికి ఎంత ఇదిగా ఇంట్రెస్ట్గా ఉన్నాము, ఎంత ముందుకి. ఆయన ఆ రోజుల్లోనే నాతో రామాయణం చదివించుకునేవారు, భాగవతం చదివించుకునేవారు. నాకేమీ తెలిసేది కాదు, కాకపోతే ఏంటంటే నేను శ్లోకాలు బాగా చదివేదాన్ని. అందుకని నువ్వు బాగా చదువుతావే, నువ్వు చదవే, వీళ్ళు ఎవరు చదవరే అని చెప్పి నన్ను కూర్చోబెడతారు. కానీ ఎన్ని తిట్లు ఆయన తిట్టుకున్నానో నా మనసులో నాకే తెలుసు. ఈ ముసిలితోటి పని పాట లేదు, వచ్చి ఈడ కూర్చుంటుంది, ఈయనకేమో చెప్తుంది, ఈయనేమో నన్ను చదివిస్తాడు అని ఇద్దరిని కలిపి తిట్టుకునేదాన్ని అనమాట. సో అలాగా మనం ఎవరిమీ కూడా చూడండి, వాళ్ళకి హెల్ప్ చేయడానికి మనం ఎవరిమీ కూడా ముందుకు వెళ్ళమన్నమాట. సో ఆ విధంగా కూడా చూసినా, ఈ విధంగా చూసినా మనం ఈ విధంగా తయారవుతాం. అయితే ఇందులో ప్రపాదుల వారు ఏంటంటే, మనం కృపణుల్లాగా తయారవుతున్నాము అని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. ఒక బ్రాహ్మణుడు అంటే ఎలా ఉంటారంటే, మనం మన యొక్క జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకొని దాని విధంగా పని చేసుకుంటూ వెళ్తే అది బ్రాహ్మణ లక్షణం అనమాట. వైష్ణవుడిగా మారడమో ఏదో ఒకటి. కానీ కృపణుడు అంటే ఏంటంటే, తను చూసుకోవడం అనమాట. ఎంతసేపు తన ఆనందం తను చూసుకోవడము, అలాగా ఉన్నవాడు చివరికి కృపణుడిగానే ఉంటాడు కానీ బ్రాహ్మణుడు కావడు. కానీ మనమందరం ఏం చెయ్యాలి అంటే, బ్రాహ్మణులుగాను వైష్ణవులుగాను మారాలి. అప్పుడే మనం జాగ్రత్తగా ముందుకు వెళ్ళగలుగుతాము. లేకపోతే మనం ఈ విధంగా వృద్ధాప్యము ఇవన్నీ కూడా పిసినారితనంగా మనం మారిపోతాము అని ప్రపాదులు వారు చెప్తున్నారు అనమాట. ఏముందా? ఓకే. ఆత్మానం కన్యయాగ్రస్తం పంచాలా నరిదూషితాన్ దురంత చింతామాపన్నో నలేభే తత్ప్రతిక్రియాం. చదవండి మాత, చదవండి. హరే కృష్ణ. చదవండి యశోదమాత. ఆత్మానం కన్యయాగస్త్రం. ఆత్మానం మాతాజీ, నాం కాదు, ఆత్మా. ఆత్మానం కన్యయాగస్త్రం పంచాలా నరిదూషితాన్ దురంత చింతమాపన్నో నలాభే తత్ప్రతిక్రియాం. లేభే మాతాజీ, లాభే కాదు, లేభే. లేభే లేభే. హరే కృష్ణ. కుటుంబ సభ్యులను, బంధువులు, అనుచరులు, సేవకులు, కార్యదర్శులు ఒక్కరననేమి ఎల్లరు తనకు వ్యతిరేకులగుటను గాంచి పురంజనుడు నిక్కముగా చింతాకాంతుడయ్యాను. కాని కాలకన్యకు వశుడైనందున అతడు ఆ పరిస్థితిని ప్రతిక్రియ చేయజాలకపోయాను. హరే కృష్ణ. ఆటోమేటిక్ గా ఇవన్నీ ఇంద్రియాలు ఇంద్రియార్థాలు ఇవన్నీ ఎదిరించినప్పటికీ కూడా అతను ఆ వృద్ధాప్యానికి లొంగిపోతాడు, ఇంకా ఏమీ చేయలేకపోతాడు అని చెప్పేసి మనకి ఇంకా ఇంకా ఏంటి దయనీయమైన స్థితి ఇంకా ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనకు బలం ఎక్కువగా ఎప్పుడు వస్తుంది మాతాజీ? మనకి మంచి వయస్సులో ఉన్నప్పుడు వస్తుంది. అంతేకాదు, మన ఇంద్రియాలు మన ఇంద్రియార్థాలు అన్నీ కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉన్నప్పుడు మనం ధైర్యంగా మనం చేసుకోగలము అనిపిస్తుంది. మనకి ఏ ఒక్కటి ఇందులో ఏది పని చేయకపోతే ఏమవుతుంది, మన పరిస్థితి దయనీయంగా అయిపోతుందా లేదా? ఇంకొకరి మీద ఆధారపడాలి కదా మనం.
అవును, అటుపక్క నుంచి బలహీనం. బలహీనత అనేది అప్పటి నుంచి మనకి ఏర్పడుతుంది. అదే ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తుంది. కామానభిలషన్ దీనో యతాయామాంశ కన్యయా విగతాత్మా గతి స్నేహః పుత్రదారాంశ లాలయన్. హరే కృష్ణ. నేను చదవనా మాతాజీ? చాలా మంది 30 మంది ఉన్నారు మాతాజీ, ఇంకెవరు లేరా? నేను చదవనా మాతాజీ? శమంతకుమణి చదవండి. కామానభిలషన్ దీనో యాతయామాంశ్చ కన్యయా విగతాత్మగతి స్నేహః పుత్రదారాంశ్చ లాలయన్. కాలకన్య ప్రభావముచే భోగ్య పదార్థములన్నీయును రసహీనములైనవి అయినను కామేచ్ఛను కొనసాగించినందున పురంజనుడు ప్రతి దానియందును నిస్తేజుడై జీవిత లక్ష్యము నెరుగా జాలకపోయెను. దారాపుత్రాదుల ఎడ ఇంకనూ అతడు మమతానురాగములు కలవాడై ఉండి వారి పోషణమును గూర్చి చింతాక్రాంతుడయ్యను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ భోగ పదార్థాలన్నీ కూడా మనకి ఎదురుగ్గా కనిపిస్తూనే ఉంటాయి, కానీ అవి ఏమవుతాయి, మనకి తింటున్న రుచి అనేది కూడా తెలియకుండా రసహీనాలు అయిపోతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ మనలో ఉన్న కామ ఇచ్చ అనేది తగ్గుతుందా? అన్ని తగ్గిపోతాయి సహకరించదు. మాతాజీ, అన్ని మొత్తం సహకరించదు, కానీ తగ్గుతాయి. ఆ కోరికలు అనేవి తగ్గవు చెప్తున్నారనమాట. ఈ కామేచ్ఛ ఎక్కువగా ఉండడం మూలంగానే ఈ పురంజనుడికి ఏమైంది అంటే జీవిత లక్ష్యాన్ని తెలుసుకోలేకపోయాడు. చివరికి ఈ ముసలితనానికి అది ముసలితనం వచ్చి ఆయన ఏమంటే వ్యాధులు అన్నీ కూడా వచ్చి అటాక్ చేయడం మూలంగా మనకి వాళ్ళ బారిన పడిపోయాడు అని చెప్పేసి చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఆయనకి ఏమన్నా తగ్గిందా ఇప్పటికైనా కూడా అంటే ఇప్పటికి కూడా ఇంకా ఈ పుత్రాదులు అంటే ఈ కర్మఫలాల వల్ల ఏమి వీటి యొక్క కోరిక అనేది ఏది కూడా తగ్గలేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఈ రోజుకి ఇక్కడితో ఆపుతాను మాతాజీ. రేపటి నుంచి మనం 10th నుంచి చెప్పుకుందాం. ఓకే. హరే కృష్ణ. ఏమన్నా ఎవరికైనా డౌట్ ఉన్నాయా మాతాజీ?